కురియన్ కమిటీ గారు అందరు ఎమ్మెల్యేలు కలవాలంటే నాకు కూడా మెసేజ్ ఇచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఏ విధంగా జరిగిందనే అభిప్రాయం తీసుకుంటాను. నేను భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి ఆ పార్లమెంట్ సీట్ గెలిపించిన ఒక ఎమ్మెల్యేగా వండుకుంటూ మునుగోడు మాజీ పార్లమెంట్ సభ్యునిగా నాకు ఇచ్చిన బాధ్యతల్ని పార్లమెంట్ ఇన్ఛార్జ్గా 2,22,000 మేయర్తో గెలిపించడమని చెప్పడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలు కూడా మా భువనగిరి పార్లమెంట్లో మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా సహకరించి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసము మేమందరం యునైటెడ్గా ఐకమత్యంతో 6 ఎమ్మెల్యేలము అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి 7 కూడా కలిసికట్టుగా పనిచేసినాం కాబట్టి అది భువనగిరి పార్లమెంట్ సీటు బీజేపీ బున్నర్సయ్య గౌడ్ గారు గెలుస్తారనే టాక్ ఉండే. నేను ఇన్ఛార్జ్గా పోయిన తర్వాత మా ఎమ్మెల్యేల సహకారంతో ప్రతి ఎమ్మెల్యే కూడా కష్టపడి మేము ఏ విధంగా అయితే మా ఎన్నికల సందర్భంగా మేము ఎట్లా కష్టపడ్డామో అంతకంటే రెట్టింపు కష్టపడ్డాం. అంటే నెల రోజుల పాటు రాత్రింబగలు నిద్రపోకుండా నేను కూడా అక్కడే ఉండి మునుగోడుతో పాటు మిగతా 6 అసెంబ్లీలు పార్లమెంటు ఇన్ఛార్జ్గా ఎంపీ క్యాండిడేట్ ఎమ్మటి రాత్రింబగలు కష్టపడ్డాం కాబట్టి ఆ గెలుపు సాధ్యమైంది. అదే విషయం మేము ఈ కమిటీ సభ్యులకు చెప్పడం జరిగింది. 4 ఎవరు? హరీష్ రావు ఉంటాడు. హరీష్ రావు బీజేపీలో పోతాడు. కేసీఆర్ కేటీఆర్ ఉంటారు. ఇంకెవరు ఉంటారు? ఒకవేళ కాదు మీ జిల్లా నుంచి మరి జగదీశ్వర్ రెడ్డి వస్తే మీరు తీసుకుంటారా? మీరు రెడీయా? జగదీశ్వర్ రెడ్డి మేము తీసుకోకుండా బెటర్ ఏంటంటే రిటైర్ అయితే బెటరు. ఎందుకంటే అక్కడ మొత్తం కాంగ్రెస్. ఆయన జగదీశ్వర్ రెడ్డి మేము ఏం తీసుకుంటాం? యాదాది పవర్ ప్లాంట్లో ఏదైతే అవినీతి చేసిండో BHEL ద్వారా